తినడానికే తిండి లేదు, ఇక చదువులట. ఇది నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు నిత్యం వినిపించే మాట. పస్తులతో చదువుకునే బదులు పనిచేసుకుని బతికితే 4 ముద్దలైనా నోట్లోకి పోతాయన్నది ఆయా కుటుంబాల్లో కనిపించే నిర్వేదం. కరువు నిత్యకృతమైన పాలమూరు జిల్లాలో ఏటికేడు ఎంతో మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు అధికారుల్లో వినూత్న ఆలోచన కలిగించాయి. ఫలితంగా రాష్ట్రంలో తొలిసారిగా డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోకి రాబోతోంది. కరువు కరాళ నృత్యానికి అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. వ్యవసాయం, వ్యాపారంతో పాటు విద్యపై కూడా అది తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న ప్రాంతాల్లో చదువుకునే దారి కనబడక ఎంతో మంది విద్యకు దూరమవుతుంటారు. పాలమూరు జిల్లాలోనూ ఏటికేడు అక్షరాస్యత శాతం విపరీతంగా తగ్గిపోతోంది. 10వ తరగతిలో 1,00,000 మంది ఉత్తీర్ణులైతే అందులో 40% కూడా కళాశాల మెట్లెక్కడం లేదు. దీనికి ప్రధాన కారణం పేదరికమే. కడుపు మార్చుకుని చదివే బదులు ఏదైనా పనిచేసుకుందామంటూ యువత కూలీ బాట పడుతోంది. కానీ భవిష్యత్తులో అలా జరగకుండా మహబూబ్ నగర్ జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసినట్లుగానే డిగ్రీ కళాశాలల్లో సైతం మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నేటి నుంచి ఈ పథకం మొదలవుతుంది. దీనికి వెచ్చించనున్న నిధుల్లో సగం కలెక్టర్ కేటాయించగా మిగతా సగం ఖర్చుల్ని అక్షయపాత్ర ఫౌండేషన్ భరిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ అక్కడే భోజనం తయారు చేసి రోజు ప్రత్యేక వాహనాల ద్వారా కళాశాలలకు తరలిస్తుంది. మన దగ్గర ఉన్న 21 డిగ్రీ కాలేజెస్లో సర్వే లాగా, అంటే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ లేకపోతే ప్రిన్సిపల్స్ అబ్జర్వ్ చేసినవి చూస్తే 16,710 మంది డిగ్రీ చదువుతుంటే ఆల్మోస్ట్ 10,000 వరకు 10,075 మంది పిల్లలకి మధ్యాహ్నం భోజనం లేకపోవడము, పస్తు ఉండి కాలేజీలకి రావడం అన్నది జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని గమనించి నా దృష్టికి తీసుకురావడంతో దీని మీద స్పందించి వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఇవ్వడానికి నిర్ణయించాము. 100% మనం ఇవ్వట్లేదు. ఈ 40 రోజులు పరీక్షా సమయంలో మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇక్కడనే స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసెస్, ఇతర సెమినార్స్, స్టడీ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి వాళ్ళను పరీక్షలకు ఉత్తీర్ణులయ్యే విధంగా చేసి మంచి క్వాలిటీతో కూడినటువంటి ఫలితాలు అందించాలని చెప్పి విద్యార్థులను కోరుతా ఉన్నాం. జిల్లాలోని కొంతమంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉదయం కళాశాలకు వచ్చారంటే సాయంత్రం వరకు కాలే కడుపులతో పాఠాలు వినాల్సిందే. అలాంటి పరిస్థితికి చరమగీతం పాడేందుకే జిల్లా అధికారులు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. 40 రోజులు అంటే నేటి నుంచి మార్చి 31 వరకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఇంతవరకు డిగ్రీ విద్యార్థులకు ఇలాంటి మధ్యాహ్న భోజన పథకం అనేది లేదు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచడం వలన ఎంతో దూరం నుండి వస్తున్న పేద విద్యార్థులు అనే వాళ్ళు మధ్యాహ్నము తినలేక ఈవినింగ్ క్లాసెస్కు వరకు ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇది చేయడం వల్ల విద్యార్థుల యొక్క హాజరు శాతం తప్పకుండా పెరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం వలన విలేజ్ నుంచి వచ్చే విద్యార్థులకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ విలేజ్ నుంచి అంత తొందర ఉదయం 9 గంటలకు కాలేజ్ అయినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి 7కి అట్లా రావాల్సి వస్తుంది. అంతవరకు లంచ్ బాక్స్లు రెడీ కాకపోవచ్చు. ఇక్కడనే లంచ్ పెడితే మంచిగా చదువుకొని ఈ మంచి పర్సెంటేజ్ తీసుకురావడానికి అవకాశం ఉంది. తీసుకురాం టిఫిన్ బాక్సెస్ కాబట్టి ఇక్కడ ఒకవేళ మధ్యాహ్న భోజన పథకం ఇక్కడ పెట్టినట్టయితే ఇక్కడనే భోజనం చేసి ఇక్కడ మధ్యాహ్నం 5 లాస్ట్ ఈవినింగ్ 5 o'clock వరకు ఇక్కడనే విని క్లాసులు మేము రెగ్యులర్గా వింటాం. అవి ఒకవేళ టిఫిన్ బాక్స్ తెచ్చుకోకపోతే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. పాలమూరు జిల్లా వంటి వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు నిరుపేద విద్యార్థుల్లో విజ్ఞానపు వెలుగులు నింపుతాయనడంలో సందేహం లేదు.